హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. మిస్ చేయకుండా చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఈరోజు వ్లాగు ఇప్పుడు టైం అయితే 5 అయిందండి. 4:30, 5 అవుతుంది. పిల్లలకి క్యారేజ్లు అవి కట్టాలి కదా, తొందర లేవాలన్నమాట. ఈరోజు అయితే కొంచెం ఇదంతా రాత్రి నైట్ తినేసి ఎక్కడక్కడ వదిలేసాము. సింక్లో గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసుకొని స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని ఎప్పుడు వంట అనేది స్టార్ట్ చేయాలి. లేవంగానే ఏంటంటే ఆడవాళ్ళకి చీపురుతో ఇల్లు ఊడవాలి. కొన్ని పనులు అయ్యాక అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. టైం అయితే ఇప్పుడు 7 అవుతుందండి. అది వంట అయిపోయింది, స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయి ఇవ్వండి మా అమ్మాయి లెగిచింది. దానికి కూడా స్నానం అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ బాక్సులు కూడా రెడీ అయిపోతున్నాయి. మా బుడ్డోడు లేచాడు, వాడు స్నానం కూడా చేస్తున్నాడు. మా వాళ్ళు లంచ్ బ్రేక్ అన్నీ మొత్తం అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇంకా పూజ కూడా అయిపోయిందండి, పూజ చేసేసాను. ఇంకా వాళ్ళైతే టిఫిన్ తినేసి ఇంకా 7:30కి బస్సు వస్తుంది, వాళ్ళు దింపేయడమేని. చూస్తూ ఉండండి. లంచ్ బ్యాగ్లో బాక్స్ పెట్టేస్తే అయిపోద్ది. మార్నింగ్ 4:30కి లేస్తే కానీ అవ్వలేదండి బాక్సులు, వంట, పూజ అంతా. 4:30కి లేచాను. బాక్స్ ఇది మా బుడ్డోడు బాక్స్. బుడ్డోడిది హాట్ బాక్స్, కర్రీ, రసం, బ్రేక్, స్పూన్, వాటర్ బాటిల్. ఇంకా వాటిది రెడీ అవ్వలేదు. నీ తలే అడ్డం వస్తుంది. జల్ల వేస్తే ఏమైనా టిఫిన్ చేస్తే అయిపోయినట్టేని. ఏమే పని మెయిన్ ఈ జడలేనండి ఆడలకి తలనొప్పి. ఎంత టైం అవుతుందో ఈ జడలకి. మా కొంచెం ఆపుతావా? స్టార్ట్. లిఫ్ట్లో వెళ్తున్నా, లిఫ్ట్లో వెళ్తున్నా. పెట్టుకున్నాను. అయిపోయిందా? కొట్టుకోకండి. వీడు అసలు నడవడే రోడ్డు మీద పరిగెడతాడు. పండు లేసి ఊడిపోయింది, షూ లేసి ఊడిపోయింది. కాలు కింద పడితే ముందుకు పడతావు. రెండు ఊడిపోయి ఒక బస్సు మీదే వచ్చింది. ఆయన లేట్గా వస్తున్నాడని మనం లేట్గా వెళ్తే ఈరోజు ఆయన. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. మా వాడు వచ్చాడు, వాడు నేను పడుకుంటూ పోయాము. వాడు ఇప్పుడు రైస్ తింటాడంట, రైస్ కావాలంట వాడికి. రైస్ పెట్టిస్తాను. పాలు తాగుతావా అని అడిగితే వస్తున్నాను, రైస్ కావాలి అంటున్నాడు. వాడికంటే కూర బాగా, కర్రీ బాగా నచ్చిందంట. మార్నింగ్
గ్రీన్ పీస్ నైనా చూపించాను కదండి నిన్న నైట్ గ్రీన్ పీస్ను పొటాటో కర్రీ వండాను. అది బాగా నచ్చిందంట వాడికేమో. రైసే కావాలంట. రైస్ తిన్నాక పాలు తాగుతామంటున్నాడు. తండు రా. ఇప్పుడైతే నేను మెంతి పరాటా చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి మెంతి కూర, గోధుమ పిండి. ఈ గోధుమ పిండి 1/2 kg తీసుకున్నాను. 1/2 kgకి ఒక మీడియం సైజు 2 మెంతికట్టలు అయితే సరిపోతాయి. ఈ మెంతికూర గుండగా కట్ చేసి ముందుగా మెంతికూర వేసుకోకూడదు, ముందుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. దీంతో కాంబినేషన్ వచ్చి టమాటా కొత్తిమీర పచ్చడి ఉంటుంది కదండి, అది చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది అదైతే. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలండి. వేస్తామా లేదా అన్నట్టు కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇది చాలా చిన్న స్పూన్. ఈ స్పూన్తో ఒక స్పూన్ 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మెంతికూర వేసేసుకోవాలండి, మనం గుండగా కట్ చేసుకున్నాం కదా. కీర్తి ఒకసారి రామమ్మా. ఇది కొంచెం ఆకు పెద్ద మెంతికూర ఆకండి, కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ మెంతికూర ఆకు వేసుకుంటే ఇది అంటే హైబ్రిడ్ మనకి దేశవాళీ దొరుకుతుంది. అదైతే ఇంకా బాగుంటుంది. అక్కడ క్యాన్లో వాటర్ ఉంది. మొత్తం అంతా ఆకు అన్నీ వేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే స్పైసీగా కావాలంటే దీంట్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దాంతో నేను మీకు చెప్పాను కదా కొత్తిమీర టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుందని. ఇప్పుడు కొత్తిమీర పోపులు ఎండుమిర్చి సగం పచ్చిమిర్చి సగం వేస్తానండి నేనైతే. కొత్తిమీర టమాటా పచ్చడికి కొందరైతే ఓన్లీ పచ్చిమిర్చి వేస్తారు, లేదా ఎండుమిర్చి వేస్తారు. కానీ నేను అది సగం ఈ సగం వేస్తాను అన్నమాట. కొత్తిమీర టమాటా పచ్చడి అంటే అందరూ చేస్తారు కాబట్టి అందరికీ టమాటాలు అయితే వేగుతున్నాయండి. ఈ టమాటా వేగేలోగా మనం చపాతీలు తయారు చేసుకోవాలి. ఇలాగ మీకు వీడియో చూపిస్తాను. మా అమ్మాయికి బ్లాక్ పింక్ అని ఒక సాంగ్. మెంతి పరాటా రెడీ అయిపోయిందండి, తినేస్తున్నాం కూడా. అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను. ఈ మెంతి పరాటాకి ఇదే కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. అలాగే బఠానీ ఆలు బఠానీ కర్రీ ఒకటి చేశాను. వద్దు అలా గురించి ఎందుకు ఫాస్ట్గా స్లోగా తిను.
బాగుంటుంది. ఏంటి బాగుంటుంది? ఎవరికి హాయ్ చెప్తున్నావు అక్క? బాగా చెప్పి అడిగా. నేను చెప్పు, నీతో మాట్లాడక చెప్పి యూట్యూబ్తో చెప్పేసి చెప్పి కూర్చోవటమే రాంగ్. బాగుంది. ఇంక ఇది ఒకసారి అప్పుడెప్పుడో డాడీ డిన్నర్ చేస్తామండి. ఇంకా ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇంకా పడుకోవడమేని. కిట్టి గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. మా వాడైతే ముసుగేసేసాడు గుడ్ నైట్ చెప్పమంటానని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ గంట కొట్టండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. గుడ్ నైట్.